Good afternoon, one and all. In this session, we are going to learn computer networks part 1 as part of UGC NET, JRF and SET. So generally NET, SET and JRF లో మన కంప్యూటర్ నెట్వర్క్స్ నుంచి మాక్సిమం మనకి 3 to 4 బిట్స్ దాకా వస్తాయి. ఎస్పెషల్లీ సెట్ లో ఎక్కువగా క్వశ్చన్స్ అడుగుతారు అండ్ నెట్ లో మనకి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కింద కంప్యూటర్ నెట్వర్క్స్ ని అడుగుతారు. సో బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్ నెట్వర్క్స్, లోకల్ ఏరియా నెట్వర్క్స్, డేటా కమ్యూనికేషన్, నెట్వర్కింగ్, క్లాసెస్ ఇన్ నెట్వర్కింగ్. సో జనరల్ గా మనకి నెట్ ఆర్ సెట్ లో వచ్చే వన్ స్ట్రైట్ క్వశ్చన్ ఏంటి అంటే ఒక ఐపీ అడ్రస్ ఇచ్చేసి ఆ ఐపీ అడ్రస్ ఏ క్లాస్ కింద వస్తుంది అని చెప్పి మనకి క్వశ్చన్స్ అడుగుతాడు, రైట్? సో ఫస్ట్ నెట్వర్క్ ఫండమెంటల్స్ లోకి వెళ్ళిపోతాము. సో ఏ నెట్వర్క్ is a set of devices connected by a media links and topology refers to the way a network is laid out either physically or logically. సో ఒక గ్రూప్ ఆఫ్ నెట్వర్క్స్ అనేవి ఎలా కనెక్ట్ అయి ఉన్నాయని చెప్పేదే టోపాలజీ. ఈ టోపాలజీని బేస్ చేసుకుని మనకి మాక్సిమం 5 to 6 టోపాలజీస్ దాకా మనకి కంప్యూటర్ నెట్వర్క్స్ చెప్తుంది. దానిలో మెష్ టోపాలజీ, బస్ టోపాలజీ, స్టార్ టోపాలజీ, రింగ్ టోపాలజీ ఎక్సెట్రా. మనకి నెట్ ఆర్ సెట్ లో టోపాలజీస్ మీద క్వశ్చన్ గ్యారంటీగా ఇస్తాడు. So if 2 or more devices are connected together to a link and 2 or more links form a topology. So general ga topology form avanante 2 or more links connect ayi undali. Coming to the first one, mesh topology. Here every device has a dedicated point to point. Dedicated means network traffic anamata. Ante the data edaithe manam line తీసుకుంటామో ఆ లైన్ లో డేటా మొత్తం ట్రాన్స్ఫర్ అవుతుంది without any network traffic. So a dedicated point to point link to every other device. A fully connected mesh network has n into n-1/2 physical channels to link n devices. సో 2012 నెట్ లో అడిగిన క్వశ్చన్ ఇది. ఒక మెష్ టోపాలజీ కనుక మనం కన్సిడర్ చేస్తే కనుక ఫుల్లీ కనెక్టెడ్ మెష్ నెట్వర్క్ కి ఎన్ని ఫిజికల్ ఛానల్స్ ఉంటాయని అడుగుతాడు. ఫార్ములా వచ్చేసి n into n-1/2 ఫిజికల్ ఛానల్స్ ఉంటాయి. కమింగ్ టు స్టార్ టోపాలజీ. ఇన్ స్టార్ టోపాలజీ ఈచ్ డివైస్ హ్యాస్ ఎ డెడికేటెడ్ పాయింట్ టు పాయింట్ లింక్ ఓన్లీ టు సెంట్రల్ కంట్రోలర్. సో సెంట్రల్ కంట్రోలర్ కి మాత్రమే అన్ని డివైసెస్ కనెక్ట్ అయి ఉంటే కనుక ఇట్ ఈస్ కాల్డ్ స్టార్ టోపాలజీ. ట్రీ టోపాలజీ ఏంటి అంటే ఇన్ ట్రీ టోపాలజీ నోడ్స్ ఇన్ ఎ ట్రీ ఆర్ లింక్ టు ఎ సెంట్రల్ హబ్ విచ్ కంట్రోల్స్ ద ట్రాఫిక్. సో ఇక్కడ సెంట్రల్ కంట్రోలర్ ఉంటే ఇక్కడ సెంట్రల్ హబ్ డివైస్ లాగా ఉంటుంది. ఇన్ బస్ టోపాలజీ వన్ కేబుల్ యాక్ట్స్ యాజ్ ఎ బ్యాక్ బోన్ టు ద లింక్ ఆల్ ద డివైసెస్ ఇన్ ద నెట్వర్క్. సో బ్యాక్ బోన్ గా ఒక కేబుల్ లాగా యాక్ట్ చేస్తుంది, అది అన్ని డివైసెస్ కి కనెక్ట్ అయి ఉంటుంది. And last one is ring topology. In ring topology, each device has a dedicated point-to-point line configuration only with 2 devices on either side of it. అంటే ఒక సర్క్యులర్ ఫార్మాట్ లో లాగా ఉంటుంది. సో మనకి ఇది బస్ టోపాలజీ, ఇది రింగ్ టోపాలజీ, ఇది స్టార్ టోపాలజీ, ఇది ట్రీ టోపాలజీ అండ్ లాస్ట్ వన్ ఇస్ మెష్ టోపాలజీ. సో ఈ టోపాలజీస్ మీద బేస్ చేసుకుని మనకి నెట్ ఆర్ సెట్ లో ఇలా ఒక డివైసెస్ లాగా ఇచ్చేసి ఆ డివైసెస్ కనుక ఇలా కనెక్ట్ అయ్యి కనుక ఉంటే వాట్ టైప్ ఆఫ్ టోపాలజీ ఇస్ దిస్ అని అడుగుతాడు. లాస్ట్ ప్రీవియస్ క్వశ్చన్స్ ఉన్నాయి, దానిలో నేను మీకు చూపిస్తాను. నెక్స్ట్ కమింగ్ టు ద కేటగిరీస్ ఆఫ్ నెట్వర్క్, మనకి మొత్తం 3 టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్ ఉంటాయి. లోకల్ ఏరియా నెట్వర్క్, వైడ్ ఏరియా నెట్వర్క్ అండ్ మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్. జనరల్ గా లోకల్ ఏరియా నెట్వర్క్ లో అడ్వాంటేజ్ ఏంటో చూద్దాం. సో ఇట్ ఈస్ యూజువల్లీ ఓన్డ్ అండ్ లింక్స్ ద డివైసెస్ ఇంటూ ఏ సింగిల్ ఆఫీస్. అంటే విత్ ఇన్ ద ఆర్గనైజేషన్ లో కనుక మనం ఏదైనా ఒక నెట్వర్క్ ఎస్టాబ్లిష్ చేయాలి అనుకుంటే కనుక వీ కెన్ గో ఫర్ లోకల్ ఏరియా నెట్వర్క్. ల్యాన్ టోపాలజీస్ ఆర్ బస్, రింగ్ అండ్ స్టార్. సో ఈ లోకల్ ఏరియా నెట్వర్క్ సంబంధించిన టోపాలజీస్ ఏమి యూజ్ చేస్తారు అంటే బస్ టోపాలజీ కానీ, రింగ్ టోపాలజీ కానీ, స్టార్ టోపాలజీ కానీ. మనకి నెట్ ఆర్ సెట్ లో ఇలా బస్, రింగ్, స్టార్ టోపాలజీ ఆర్ యూజ్డ్ ఇన్ లోకల్ ఏరియా నెట్వర్క్ ఆర్ నాట్ అని అడుగుతాడు. అండ్ అలాగే ప్రీవియస్ నెట్ అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే ల్యాన్ ఎంత వరకు డేటా రీచ్ చేయగలుగుతుంది అంటే ఆల్మోస్ట్ 1000 మెగాబిట్స్ పర్ డేటా వరకు డేటాను మనం రీచ్ చేయగలుగుతాం. ల్యాన్ యూజ్ చేసి అంటే డేటాను ట్రాన్స్ఫర్ చేయగలుగుతాం. మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్ ఈస్ డిజైన్ టు ఎక్స్టెండ్ ఓవర్ ద ఎంటైర్ సిటీ. ఒక ఎంటైర్ సిటీ మొత్తం మీద మనం ఏదైనా ఒక నెట్వర్క్ మనం ట్రాన్స్ఫర్ చేయాలి అనుకుంటే కనుక వీ కెన్ గో ఫర్ మ్యాన్. అండ్ వ్యాన్ వచ్చేసి ఏంటంటే వైడ్ ఏరియా నెట్వర్క్ ప్రొవైడ్స్ లాంగ్ డిస్టెన్స్ ట్రాన్స్మిషన్ ఆఫ్ డేటా, వాయిస్ అండ్ ఇమేజ్ అండ్ వీడియో ఇన్ఫర్మేషన్ ఓవర్ ఎ లార్జ్ జియోగ్రాఫికల్ ఏరియాస్. ఒక జియోగ్రాఫికల్ ఏరియా నుంచి ఇంకో జియోగ్రాఫికల్ ఏరియా కనుక నేను డేటా కనుక ట్రాన్స్ఫర్ చేద్దాం అనుకుంటే కనుక ఐ కెన్ గో ఫర్ వైడ్ ఏరియా నెట్వర్క్స్. సో హియర్ ద డేటా ట్రాన్స్మిషన్ స్పీడ్ ఈస్ మచ్ హైయర్ ఇన్ ల్యాన్ వెన్ కంపేర్డ్ టు వ్యాన్. సో ల్యాన్ వ్యాన్ కనుక మనం కంపారిజన్ కనుక తీసుకుంటే కనుక అసర్షన్ రీజనింగ్ లో ఈ క్వశ్చన్ అడుగుతాడు, వెదర్ ద డేటా ట్రాన్స్మిషన్ స్పీడ్ ఈస్ మచ్ హైయర్ ఇన్ ల్యాన్ ఆర్ నాట్. సో జనరల్ గా ల్యాన్ లో డేటా ట్రాన్స్మిషన్ స్పీడ్ చాలా ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఏరియా చాలా తక్కువ కాబట్టి. అండ్ హెన్స్ ఫ్యూయర్ డేటా ట్రాన్స్మిషన్ ఎర్రర్స్ అకర్స్ ఇన్ ల్యాన్ వెన్ కంపేర్డ్ టు వ్యాన్. వ్యాన్ తో కంపేర్ చేస్తే కనుక ల్యాన్ లో డేటా ట్రాన్స్మిషన్ ఎర్రర్స్ అనేవి చాలా చాలా తక్కువ ఉంటాయి. స్మాల్ ఏరియాలోనే మనం డేటా ట్రాన్స్ఫర్ చేస్తున్నాం కాబట్టి. కమింగ్ టు ద నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఓఎస్ఏ రెఫరెన్స్ మోడల్. నెట్ ఆర్ సెట్ లో వచ్చే షార్ట్ క్వశ్చన్ ఏంటి అంటే ఓఎస్ఏ రెఫరెన్స్ మోడల్స్ లో ఉన్న 7 లేయర్స్ దేనికి వాడతారని అడుగుతారు. ఆర్ఎల్స్ లేయర్స్ మధ్య ఉన్న రిలేషన్ గురించి అడుగుతాడు. మనకి ఫిజికల్, డేటా లింక్ లేయర్, నెట్వర్క్ లేయర్, ట్రాన్స్పోర్ట్ లేయర్, సెషన్ లేయర్, ప్రెజెంటేషన్ లేయర్ అండ్ అప్లికేషన్ లేయర్. మొత్తం 7 లేయర్స్ ఉంటాయి ఓఎస్ఏ రెఫరెన్స్ మోడల్ లో. దానిలో ఫిజికల్ లేయర్ ఏం చేస్తుందంటే ట్రాన్స్మిట్స్ ద రా బిట్ స్ట్రీమ్ ఓవర్ ద ఫిజికల్ మీడియం. డేటా లింక్ లేయర్ వచ్చేసి ఏం చేస్తుందంటే డిఫైన్స్ ద ఫార్మాట్ ఆఫ్ డేటా ఆన్ ద నెట్వర్క్. సో ఒక ఫిజికల్ పాత్ ఎస్టాబ్లిష్ చేయాలంటే ఐ కెన్ గో ఫర్ నెట్వర్క్ లేయర్.
Transport layer, I can use either TCP or UDP, transmission control protocols, like transmission control protocol and user datagram protocol use చేసుకుంటాను నేను. అండ్ సెషన్ లేయర్ ఏంటి అంటే ఇట్ విల్ మెయింటైన్స్ ద కనెక్షన్ ఓరియంటెడ్ అండ్ కనెక్షన్లెస్ సెషన్స్. డేటా ఎన్క్రిప్ట్ డిక్రిప్ట్ ఫార్మాట్ చేయాలి అనుకుంటే కనుక నేను ప్రెజెంటేషన్ లేయర్ దగ్గరికి వెళ్తాను. ఏదన్నా ఒక హై ఎండ్ ఎస్ఎంటీపీ కానీ ఎస్టీటీపీ కానీ అలా ఏదైనా టెల్నెట్ కానీ అలాంటివి ఏమైనా నేను యాక్సెస్ చేయాలి అనుకుంటే కనుక అప్లికేషన్ లేయర్ యూజ్ చేస్తాను. అంటే ఒక హ్యూమన్ యాక్సెస్ అనేది అప్లికేషన్ లేయర్ దగ్గర మాత్రమే ఉంటుంది, ఈ లేయర్స్ ఎక్కడా ఉండదు. దాని గురించి బ్రీఫ్ గా మళ్ళీ చూద్దాం. చూడండి, ఫిజికల్ లేయర్ కి సంబంధించిన పాయింట్స్ చూడండి. ఈ ఎల్లో కలర్ లో మనం హైలైట్ చేసిన పాయింట్స్ ఎక్కువగా నెట్ లో అడుగుతాడు. సో ఫిజికల్ లేయర్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటంటే డేటా కన్వర్షన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎలక్ట్రిక్ పల్స్, ఇట్ విల్ ప్రొవైడ్స్ అన్ అగ్రిమెంట్ బిట్వీన్ ద రిసీవర్ అండ్ ఎన్ఐసి, నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్. సో ద యాక్షన్స్ పెర్ఫార్మ్డ్ విత్ ద డేటా లింక్ లేయర్ వచ్చేసి ఫ్రేమ్, ఎర్రర్ కంట్రోల్ అండ్ ఫ్లో కంట్రోల్. సో జనరల్ గా మనకి నెట్ ఆర్ సెట్ లో విచ్ లేయర్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఫ్లో కంట్రోల్ ఇన్ ఓఎస్ఐ రిఫరెన్స్ మోడల్ అడగచ్చు, లేదా విచ్ లేయర్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎర్రర్ కంట్రోల్ ఇన్ ఓఎస్ఐ రిఫరెన్స్ మోడల్ అడగచ్చు. నెట్వర్క్ లేయర్ దగ్గరికి వచ్చేసరికి ఇట్ విల్ ట్రాన్స్ఫార్మ్ ద లాజికల్ అడ్రస్ ఇంటూ ఫిజికల్ అడ్రస్ అండ్ ఇట్ విల్ రూట్ ద డేటా అండ్ ఫైనల్లీ కంట్రోల్స్ ద కంజెషన్. కంజెషన్ లేకుండా డేటా చాలా ఈజీగా ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే మనకు నెట్వర్క్ లేయర్ చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. ట్రాన్స్పోర్ట్ లేయర్ వచ్చేసి సీక్వెన్సింగ్ అండ్ డీసీక్వెన్సింగ్, సెగ్మెంటేషన్, మల్టీప్లెక్సింగ్ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. నెక్స్ట్ పార్ట్ ఆఫ్ వీడియోలో మనం మల్టీప్లెక్సింగ్ సంబంధించిన మ్యాటర్ చూద్దాం. మల్టీప్లెక్సింగ్ చేయాలి అంటే మనకి ట్రాన్స్పోర్ట్ లేయర్లోనే చేయగలం. అండ్ అలాగే ఫ్లో కంట్రోల్ బిట్వీన్ ద హోస్ట్స్. సెషన్ లేయర్ వచ్చేసి సింక్రనైజేషన్ చేయడం కోసం, అలాగే టోకెన్ మేనేజ్మెంట్ కోసం యూజ్ చేస్తాం. డేటా సెక్యూరిటీ కానీ, ఎన్క్రిప్షన్ కానీ, డీక్రిప్షన్ కానీ, సింటాక్స్ అండ్ సిమాంటిక్స్ అన్ని ప్రెజెంటేషన్ లేయర్లో జరుగుతుంది. ఫైనల్లీ అప్లికేషన్ లేయర్ ఏంటంటే ఇట్ ఈస్ అన్ ఇంటర్ఫేస్ బిట్వీన్ ద యూజర్ అండ్ ఓఎస్ఐ రెఫరెన్స్ మోడల్. ఇట్ ఈస్ అ నెట్వర్క్ టెర్మినల్ అండ్ ఫైల్ ట్రాన్స్ఫర్. ఆల్ ఫైల్ ట్రాన్స్ఫర్స్ అన్ని కూడా అప్లికేషన్ లేయర్లో జరుగుతాయి. లాస్ట్ ఇయర్ నెట్లో అడిగిన క్వశ్చన్ లో వన్ ఆఫ్ ది క్వశ్చన్ ఇది. ఒకవేళ ఈ 4 HTTP కానీ, FTP కానీ, IRC ఇలా కనుక ఏమన్నా కనుక ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్స్ ఉంటే అవి ఏ లేయర్లో జరుగుతాయని అడుగుతారు. సో అప్లికేషన్ లేయర్లో జరుగుతాయి. కమింగ్ టు ప్రెజెంటేషన్ లేయర్లో SSL అంటే సెక్యూర్ సాకెట్ లేయర్ కానీ, సింటాక్స్ లేయర్ కానీ ఇక్కడ జరుగుతుంది. సెషన్ దగ్గరికి వచ్చేసరికి సింక్రనైజేషన్, అలాగే API సాకెట్ సెషన్ లేయర్లో ఉంటాయి. ట్రాన్స్పోర్ట్ లేయర్లో ఎండ్ టు ఎండ్ కనెక్షన్స్, TCP అండ్ UDP. నెట్వర్క్ లేయర్లో ప్యాకెట్స్, ఇంటర్నెట్ ప్రోటోకాల్ ఎక్సెట్రా. డేటా లింక్ లేయర్లో ఫ్రేమ్స్ కానీ, ఈథర్నెట్ కానీ, స్విచెస్, బ్రిడ్జెస్ ఉంటాయి. అండ్ ఫిజికల్ లేయర్లో కోయాక్సియల్ కేబుల్స్ కానీ, ఫైబర్ ఆప్టిక్స్ కానీ, వైర్లెస్ కానీ, హబ్స్ కానీ, రిపీటర్స్ అన్ని కూడా ఫిజికల్ లేయర్లో ఉంటాయి. సో మనకి 7 లేయర్స్ ఆఫ్ ఓఎస్ఐ రిఫరెన్స్ మోడల్ నుంచి ఈ ఫార్మాట్ లో కూడా క్వశ్చన్స్ అడగచ్చు. అంటే మనకి కోయాక్సియల్ కేబుల్స్, ఫైబర్ అనేది ఏ లేయర్ లో ఉంటాయి, ఈథర్నెట్ అనేది ఏ లేయర్ లో యూజ్ అవుతుంది, ఐపీ ప్యాకెట్స్ ఏ లేయర్ లో యూజ్ చేస్తాము, TCP UDP కనెక్షన్స్ ఏ లేయర్ లో యూజ్ అవుతాయి. సో ఓవరాల్ గా మొత్తం మన లేయర్స్ ఆఫ్ ఓఎస్ఐ రిఫరెన్స్ మోడల్ కనుక బాగా చూసుకుంటే 1 క్వశ్చన్ షార్ట్ గా వస్తుంది నెట్ ఆర్ సెట్ లో. అండ్ TCP IP రిఫరెన్స్ మోడల్ చూడండి, OSI తో కంపేర్ చేస్తే TCP IP రిఫరెన్స్ మోడల్ కి మనకి 3 లేయర్స్ తోనే కుదిర్చేస్తారు. సో 3 లేయర్స్ ఫస్ట్ లేయర్ వచ్చేసి ఇంటర్నెట్ లేయర్. సో ఇంటర్నెట్ లేయర్ విల్ పెర్ఫార్మ్ ద ప్యాకెట్ స్విచ్చింగ్ అండ్ డెలివరింగ్ ఆఫ్ IP ప్యాకెట్స్ అండ్ ప్యాకెట్ రౌటింగ్ విచ్ విల్ అవాయిడ్స్ ద కంజెషన్. ట్రాన్స్పోర్ట్ లేయర్ దగ్గరికి వచ్చేసరికి ఇట్ ఈస్ డిజైన్ టు అలౌ ద పీర్ ఎంటిటీస్ ఆన్ ద సోర్స్ అండ్ డెస్టినేషన్ హోస్ట్ టు క్యారీ ద కాన్వర్జేషన్. అంటే సోర్స్ కి డెస్టినేషన్ మధ్య కాన్వర్జేషన్ కనుక ఏదైనా ఎస్టాబ్లిష్ చేయాలి, లేదా లింక్ ఏదైనా ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటే కనుక ఐ కెన్ గో ఫర్ ట్రాన్స్పోర్ట్ లేయర్. Coming to the application layer, it will contain the high-level protocols like Telnet, FTP, that is file transfer protocol, simple mail transfer protocol, domain name service, ICMP, Telnet, etc. ఇవి అప్లికేషన్ లేయర్ లో ఉంటాయి. సో OSI రిఫరెన్స్ మోడల్ నుంచి కానీ, TCP IP రిఫరెన్స్ మోడల్ నుంచి కానీ మనకి షార్ట్ నెట్ ఆర్ సెట్ లో క్వశ్చన్ వచ్చేస్తుంది. లాస్ట్ ఇయర్ లో మనకి నెట్ లో అడిగిన వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి. ఈథర్నెట్, యాక్సెస్ మెథడ్, టోకెన్ బస్, టోకెన్ రింగ్, FDDI, 10 బేస్డ్ HSSI, వీటికి సంబంధించిన షార్ట్ కట్ కోడ్స్. అంటే ఇప్పుడు ఈథర్నెట్ మనం దేనితో రిప్రజెంటేషన్ చేస్తామంటే IEEE 802.3 తో రిప్రజెంటేషన్ చేస్తాం. దానిలో మనకి 2 కేటగిరీస్ ఉంటాయి, బేస్ బ్యాండ్, బ్రాడ్ బ్యాండ్. యాక్సెస్ మెథడ్ వచ్చేసరికి మనం CSMA/CD వాడతాం, అంటే క్యారియర్ సెన్స్ మల్టిపుల్ యాక్సెస్ విత్ కొలిజన్ డిటెక్షన్. టోకెన్ బస్ యొక్క నెంబర్ వచ్చేసి IEEE 802.4 విచ్ విల్ కంబైన్ ద ఫీచర్స్ ఆఫ్ ఈథర్నెట్ అండ్ టోకెన్ రింగ్. టోకెన్ రింగ్ నెంబర్ వచ్చేసి IEEE 802.5. FDDI ఫైబర్ డిస్ట్రిబ్యూటెడ్ డేటా ఇంటర్ఫేస్ అంటాము. UGC 2000 లో అడిగిన క్వశ్చన్ ఇది. FDDI అబ్రివేషన్ ఏంటి అని చెప్పి. అలాగే మన సెట్ 2019 అడిగిన క్వశ్చన్ 10 బేస్డ్ అంటే ఏంటి అని అడిగాడు. సో ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ as చీపర్ నెట్ ఆర్ థిన్ ఈథర్నెట్ ఆర్ థిన్ నెట్. మూడిటికి 10 బేస్డ్ కి ఒకటే నేమ్ అనమాట. అంటే చీపర్ నెట్ అన్నా, థిన్ ఈథర్నెట్ అన్నా, థిన్ నెట్ అన్నా 10 బేస్డ్ కి ఎగ్జాంపుల్ అనమాట. HSSI వచ్చేసి హై స్పీడ్ సీరియల్ ఇంటర్ఫేస్ విచ్ విల్ సపోర్ట్ ద ట్రాన్స్మిషన్ అప్ టు 52 మెగాబైట్స్. సో ఈ క్వశ్చన్ మనం నెట్ లో అడిగా 2016 లో. HSSI కి సంబంధించిన ట్రాన్స్మిషన్ స్పీడ్ ఎంత అని అడిగాడు. సో ఇట్ విల్ ట్రాన్స్మిషన్ స్పీడ్ అప్ టు 52 మెగాబైట్స్. కమింగ్ టు అలోహా ప్రోటోకాల్స్, మనకి 2 టైప్స్ ఆఫ్ అలోహా ప్రోటోకాల్స్ ఉంటాయి, ప్యూర్ అలోహా అలాగే స్లాటెడ్ అలోహా. సో ప్యూర్ అలోహా వచ్చేసి అన్స్లాటెడ్, ఫుల్లీ డీసెంట్రలైజ్డ్ ప్రోటోకాల్. ఇట్ ఈస్ ఈజీ టు ఇంప్లిమెంట్. బట్ ద మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటి అంటే సెండర్ కి రిసీవర్ దగ్గరికి డేటా వెళ్ళిందో లేదో తెలియదు. సో ఇట్ హ్యాస్ టు వెయిట్ అనమాట. సో అలాగే మనకి స్లైడింగ్ విండో ప్రోటోకాల్ కానీ, స్టాప్ అండ్ వెయిట్ ప్రోటోకాల్ కానీ ఎలాగైతే మనం వెయిట్ చేస్తామో అక్నాలెడ్జ్మెంట్ కోసం, లైక్ దిస్ ఇన్ అలోహాలో కూడా ప్యూర్ అలోహాలో ద సెంటర్ హ్యాస్ టు వెయిట్
and it doesn't know whether the data is received at the receiver side or not. Slotted aloha వచ్చేసి ఏంటంటే సేమ్ యాజ్ ప్యూర్ అలోహా, బట్ సెంటర్ వెయిట్స్ ఫర్ సమ్ టైమ్ టు గెట్ ద రెస్పాన్స్. ఒకవేళ విత్ ఇన్ ద టైమ్ లో కనుక రెస్పాన్స్ కనుక రాకపోతే సెంటర్ విల్ అగైన్ సెండ్ ద మెసేజ్ టు ద రిసీవర్. సో లైక్ దిట్ స్లాటెడ్ అలోహా ప్యూర్ అలోహా కనుక కొంచెం బెస్ట్. హియర్ నోట్స్ ఆర్ సింక్రనైజ్డ్ గా ఉంటే ఇక్కడ మాత్రం అన్సింక్రనైజ్డ్ గా ఉంటాయి ప్యూర్ అలోహాలో. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ లో కంప్యూటర్ నెట్వర్క్స్ లో ఏంటంటే క్లాసెస్ అనమాట. సో మనకి ఇలా ఒక క్లాసెస్ లాగా ఇచ్చేస్తాడు ఎగ్జామ్ లో, ఇది ఏ క్లాస్ కింద వచ్చింది అడుగుతాడు. అంటే మనకు ఒక ఐపీ అడ్రస్ ఇచ్చేస్తాడు. సో దేర్ ఆర్ కరెంట్లీ 5 different ఫీల్డ్ లెంత్ ప్యాటర్న్స్ ఇన్ యూస్, ఈచ్ డిఫైనింగ్ ఏ క్లాస్ ఆఫ్ అడ్రస్. సో క్లాస్ ఏ వచ్చేసి 0.0.0.0, ఇట్ విల్ ఎండ్స్ అప్ టు 127.255.255.255. సో ఐపీ అడ్రస్ 127 వరకు ఎండ్ అవుతుంది. 128 నుంచి క్లాస్ బి, 192 నుంచి క్లాస్ సి, 224 నుంచి క్లాస్ డి అండ్ 240 నుంచి క్లాస్ ఈ. మనకి నెట్ ఎగ్జామినేషన్ లో షూట్ షాట్ గా వచ్చే క్వశ్చన్ లో ఇది ఒకటి. సో మనకి ఇలా ఐపీ అడ్రస్ ఇచ్చేస్తాడు, లేదా ఒక మ్యాచింగ్ తో ఐపీ అడ్రస్ ఇస్తాడు. ఈ ఐపీ అడ్రస్ ఏ క్లాసెస్ కింద వస్తాయని అడుగుతాడు. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. సో ప్రీవియస్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాము. విచ్ లేయర్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ డేటా ట్రాన్స్లేటింగ్? అప్లికేషన్ లేయర్, ప్రెజెంటేషన్ లేయర్, నెట్వర్క్ లేయర్, డేటా లింక్ లేయర్. సో ఆన్సర్ ఇస్ ప్రెజెంటేషన్ లేయర్. మనం ఇందాక చూసినట్టుగా డీక్రిప్షన్, ఎన్క్రిప్షన్ ఏ లేయర్ లో జరుగుతుందని అడిగాడు. యూజీసీ నెట్ 2007 అడిగిన క్వశ్చన్స్ ఇవి మన ప్రెజెంటేషన్ లేయర్ లో జరుగుతాయి. అండ్ ఇది యూజీసీ నెట్ 2013 లో అడిగిన క్వశ్చన్. విచ్ టోపాలజీ ఫీచర్ ఈజ్ పాయింట్ టు పాయింట్ లైన్ కాన్ఫిగరేషన్? అన్ని టోపాలజీస్ ఇక్కడ మెన్షన్ చేసిన మెష్ కానీ, రింగ్ కానీ, స్టార్ కానీ పాయింట్ టు పాయింట్ కనెక్షన్ ఉంటుంది. సో ఆల్ ఆఫ్ ది అబోవ్. ఇందాక మనం చూసిన అలోహా ఏదైతే ఉందో ప్యూర్ అలోహా, స్లాటెడ్ అలోహాలో అలోహా జనరల్ గా దేనికి యూజ్ చేస్తారని అడుగుతాడు. సో జనరల్ గా అలోహా దేనికి వాడతాము అంటే ఛానల్ అలొకేషన్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం కోసం అలోహాని యూజ్ చేస్తాం. నెక్స్ట్ ప్యూర్ అలోహాలో మన మాక్సిమం ఛానల్ యూటిలైజేషన్ ఎంత అంటే 18% ఛానల్ యూటిలైజేషన్ మాత్రమే జరుగుతుంది. సో ఎండ్ టు ఎండ్ కనెక్షన్స్ ఎస్టాబ్లిష్ చేయడం కోసం ఏ లేయర్ ని మనం ఓఎస్ఐ రెఫరెన్స్ మోడల్లో వాడతాము అంటే ట్రాన్స్పోర్ట్ లేయర్ ని వాడతాం. ఇది యూజీసీ నెట్ 2010 లో అడిగిన క్వశ్చన్స్. FDDA అనేది ఏంటి? ఇట్ ఈస్ అ రింగ్ నెట్వర్క్ అండ్ an IP address which starts with 194.0.0 comes under which class? క్లాస్ సి. యూజీసీ నెట్ 2022 రీసెంట్ గా అడిగిన క్వశ్చన్ ఇది. సో జనరల్ గా మనకి డెఫినెట్ గా క్లాసెస్ నుంచి కానీ, అలోహాస్ నుంచి కానీ, లేదా ఓఎస్ఐ డిఫరెన్సెస్ మోడల్ నుంచి కానీ మనకి నెట్ లో ఎక్కువగా క్వశ్చన్స్ వస్తాయి. సో ఇది పార్ట్ 1. నెక్స్ట్ పార్ట్ లో రిమైనింగ్ పార్ట్స్ ఆఫ్ కంప్యూటర్ నెట్వర్క్స్ చూద్దాం. థ్యాంక్ యూ.